అందరికీ నమస్కారం అండి. మనం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్‌గా ఇంటెలిజెన్స్‌ని వాడుకొని మనం ఎలాగ ముందుకెళ్ళాలి అనేటువంటి ఇన్నోవేషన్స్ చుట్టూ జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని మనకి తెలియజెప్పటానికి ఈరోజు ఈ అంశాన్ని ఎంచుకున్నారు. ఈరోజు ప్రధాన వక్త శ్రీ దిట్టకవి ఉమాశంకర్ గారు అమెరికాలో చీఫ్ అనలిటిక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఉమాశంకర్ గారు తన అంశం మీద మాట్లాడి 10వ తరగతి విద్యార్థులకి ఎలా ఉపయోగపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అని తర్వాత పిల్లలందరూ కూడా ఈ రోజు జాయిన్ అయినటువంటి పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది కాబట్టి నోట్స్ తీసుకుని ప్రశ్నలుంటే తప్పకుండా వేయవలసిందని ముందుకొచ్చి కోరుకుంటూ విద్యాధర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను వక్తని ఇంట్రడ్యూస్ చేయమని. ఆధునిక సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యార్థులకి ఈ దశ నుంచే అవగాహన కల్పించాలనేటటువంటి సత్సంకల్పంతో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందినటువంటి దిట్టకవి ఉమ మన ముందున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, ఏఐ పై ఈ జూమ్ సమావేశంలో విద్యార్థులకి అవగాహన కల్పిస్తారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ కాంత్ గారు. ఇక్కడున్న గురువులందరికీ, తల్లిదండ్రులందరికీ నమస్కారం. సో విద్యాధర్ గారు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి బేసిక్ అవగాహన రావడం ఒక సెషన్లో, ఒక గంటలో అయ్యే పని కాదు. కానీ మనం ఇవాళ ఒక 40 నిమిషాలు బేసిక్ అవగాహనలో ఒక భాగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని రెప్లికాగా వాడుకోవడానికి, రీక్రియేటింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ ఏ మెషిన్. ఇది మన్ని రిప్లేస్ చేయడానికి కాదు, మనం మోర్ ఇంటెలిజెంట్ పనులు చేయడానికి, చిన్న చిన్న పనులలో మన మేధస్సుని ఉపయోగించి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ చిన్న బేసిక్ పనులని ఈ ఏఐ ద్వారా చేసుకుంటూ మన హ్యూమన్ మేధస్సుని చాలా బెటర్ ఇంటెలిజెంట్ టాస్క్స్‌కి ఉపయోగించడానికి ఏఐ అనేది ఉంది. ఏఐ అనేది ఇప్పుడు ఒక ఎలక్ట్రిసిటీ ఎంత అవసరమైందో, ఎలక్ట్రిసిటీ ఎంత ఉపయోగపడుతోందో అంత డీప్‌గా ఏఐ అనేది మన నిజ జీవితాల్లో ఉంది. అండ్ మన ఫ్యూచర్‌ని అది అంతే విధంగా ప్రభావితం చేస్తుంది. అసలు ఏఐ అనే దాని యొక్క హిస్టరీ ఏమిటి? ఏఐ అనేది ఒక టెక్నాలాజికల్ ఎవల్యూషన్ అన్నారు ఇక్కడ ఈ స్లైడ్‌లో. నేను ఒక టెక్నాలాజికల్ రెవల్యూషన్ అని అంటాను. అదేవిధంగా ఫస్ట్‌లో వీల్ అంటే ఒక చక్రాన్ని కనుక్కున్నప్పుడు ఒక ట్రాన్స్‌ఫర్మేషనల్ లీప్ జరిగింది. ఆ తరువాత స్టీమ్ ఇంజిన్ కనుక్కున్నారు. 90వ దశకంలో డిజిటల్ ఏజ్ అంటే కంప్యూటర్సు, ఇంటర్నెట్టు. ఆ తరువాత ఐఫోన్ వచ్చింది. అండ్ అది ఒక స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్‌ని తీసుకొచ్చింది. అంటే ఒక జనరేషన్‌లో మనము చూసే అతి తక్కువ ఎవల్యూషన్స్‌లో ఈ ఏఐ అనేది ఇప్పుడున్నటువంటి ఎవల్యూషన్. అంటే ఏఐ కొత్తదా? ఇప్పుడిప్పుడే వచ్చిందా ఏఐ? అంటే మనం గత 4, 5 ఏళ్ల నుంచే ఏఐ అనే వర్డ్ వింటున్నాము. దాని గురించి చాలా చదువుతున్నాము. అంతకుముందు ఏఐ లేదా? నేను 2002లో నా మాస్టర్స్ చేస్తున్నప్పుడు నా థీసిస్ ఏఐ. అంటే 23 ఏళ్ల క్రితం నా మాస్టర్స్ థీసిస్ ఏఐ మీద. అప్పుడు ఉందే మరి ఏఐ. మరప్పుడు ఎందుకంత వినపడలేదు? గత 4, 5 ఏళ్ల నుంచి ఎందుకు వినపడుతోందంటే, ఈ కంప్యూటర్స్ యొక్క ప్రాసెసింగ్ పవర్ 10 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. అంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసి, సమ్మరైజ్ చేసి,
ఆ ఇన్ఫర్మేషన్‌లోంచి ఇన్‌సైట్‌ని వెలికి తీసే పవర్, ఆ ప్రాసెసింగ్ పవర్ ఏదైతే ఆ చిప్స్‌కి పవర్ ఉంటుందో అది చాలా పెరిగింది. రెండోదేం జరిగింది? మీరు అందరూ చూస్తూనే ఉండుంటారు. ఈ టిక్‌టాక్‌లనండి, లేకపోతే యూట్యూబ్‌లనండి, కాంటెంట్ క్రియేషన్ చాలా ఎక్కువయింది. ఎప్పుడైతే కాంటెంట్ క్రియేషన్ ఎక్కువవుతుందో, డేటా చాలా ఎక్కువయింది. గత 10 ఏళ్లలో ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా, ఈ డిజిటల్ ఇవల్యూషన్ అండ్ రివల్యూషన్ ద్వారా, ఈ స్మార్ట్ ఫోన్‌లు, సోషల్ మీడియాలు అవి రావడం ద్వారా చాలా డేటా పెరిగింది. ఏవండీ చాట్ జీపీటీ అంటున్నారు. ఈ జీపీటీ ఏమిటి? జీపీటీ అంటే జనరల్ పర్పస్ టెక్నాలజీ. ఎందుకది చెప్తున్నాను అంటే, ఇంతకు ముందు డీప్ స్టాటిస్టీషియన్స్ చేతుల్లోను, మ్యాథమెటీషియన్స్ చేతుల్లోను, హై ఎండ్ ఇంజినీర్లు, సైంటిస్ట్‌లు వాళ్ళ చేతుల్లోను మాత్రమే ఏఐ ఉంది. గత 5 ఏళ్లుగా కామన్ పర్సన్‌కి అందనటువంటి ఏఐని జనరల్ పబ్లిక్ చేతిలో పెట్టారు. ఈ మధ్య అందరూ ఏఐ అంటున్నది ఒక స్మాల్ భాగం ఆఫ్ ఏఐ. జనరేటివ్ ఏఐని అందరూ ఏఐ అంటున్నారు. ఏఐలో 3 రకాలున్నాయి. మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ అనేది. ఏఐ ఇన్వాల్వ్స్ టెక్నిక్స్ దట్ ఎక్విప్ కంప్యూటర్స్ టు మిర్రర్ హ్యూమన్ బిహేవియర్. సో, ఏఐ అనేది ఇందాక మనం ముందు స్లైడ్‌లో చూసినట్టుగా మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ. అందులో 2 ప్రెడిక్టివ్ ఏఐ, జనరేటివ్ ఏఐ. ప్రెడిక్టివ్ ఏఐ గురించి మాట్లాడుకుందాం. జనరేటివ్ ఏఐ దగ్గరికి 2 నిమిషాల్లో వెళ్దాం. ఏమిటి ప్రెడిక్టివ్ ఏఐ అంటే ఏమిటి? ప్రెడిక్టివ్ అంటే అసలు ప్రెడిక్షన్ అంటే ఏమిటి? ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని బట్టి ఫ్యూచర్‌ని అంచనా వేయడం, ఊహించడం, ఫ్యూచర్‌లో ఏం జరగబోతోంది అనే దాన్ని అంచనా వేయడాన్ని ప్రెడిక్షన్ అంటారు. ఏం చేస్తుంది అసలు ప్రెడిక్టివ్ ఏఐ? ఎయిమ్స్ టు అనలైజ్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డేటా. అంతకు మించి ఏమీ లేదు. ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మహమ్మారి ఏదో గొప్పది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద నడుస్తున్నది ఆ ప్యాటర్న్ రికగ్నిషన్. కానీ ఆ ప్యాటర్న్ రికగ్నిషన్ బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ డేటా మీద నడుస్తోంది. ఇప్పుడు మీరు విన్న వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటంటే మరి ఆహ్, ఆ ప్యాటర్న్ రిలయబుల్లా? ఎంత ఎక్కువ మనం సార్లు ఈ పని చేస్తున్నామో దాన్ని బట్టి అది ఇస్తుంది. కొంత ఇది కూడా అందులో ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని దాన్ని మోడిఫై చేసి ఇస్తుంది. కానీ ఆ డేటా కరెక్ట్‌గా లేకపోతే ఆ ప్రిడిక్షన్ అంటే ఆ ఫోర్‌కాస్ట్ అంటే ఆ సజెషన్ కూడా కరెక్ట్‌గా ఉండదు. సో, మనకి ఇందులో ఇంపార్టెంట్ కావాల్సిందేంటి? డేటా కరెక్ట్‌గా ఉండాలి. రెండో భాగం ఏంటి? జనరేటివ్ ఏఐ. ఈ రోజున గత 2, 3 ఏళ్లుగా, 4 ఏళ్లుగా మీరు బాగా వింటున్న ఏఐ అంటోంది జనరేటివ్ ఏఐ. సిరి ఉంది. ఐఫోన్‌లో సిరి ఉంది. అవి జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఉన్న ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని మనకి అదేమి ప్రెడిక్ట్ చేయట్లేదు. ఏమి సజెస్ట్ చేయదు. ఉన్న ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని మనకి ఇస్తోంది. అందుకనే ఇది జనరేటింగ్ ఇన్ఫర్మేషన్. అందుకే అది జనరేటివ్ ఏఐ. ప్రెడిక్టింగ్ ఇన్ఫర్మేషన్. అందుకే అది ప్రెడిక్టివ్ ఏఐ. దాన్ని జనరేటివ్ ఏఐ అన్నారు. సో, వీటికి బాగా కావాల్సిందేమిటి? ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నాం. దీనికి బాగా కావాల్సింది డేటా. ఎంత ఎక్కువ డేటా ఉంటే అంత మనకి వచ్చే ఆన్సర్ అంత రోబస్ట్‌గా ఉంటుంది. అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అంత యాక్యురసీకి క్లోజ్‌గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఏమిటి కావాల్సింది? కావాల్సింది డేటా, డేటా, డేటా. ఏఐ అనేది మనకి ఎక్కడో ఎవరో చేస్తున్నది కాదు. మనం ఆల్రెడీ ఆ ఏఐ అనే బస్సులో ప్రయాణిస్తున్నాము. చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ గేమ్స్ ఆడుతూ ఉండుంటారు. అందులో అంతా చాలా ఏఐ ఉంది. నేను ఈ ఏఐ మీద పని చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళనేమంటారు? డేటా సైంటిస్ట్ ఆర్ డేటా ఇంజినీర్. ఆ డేటా సైంటిస్టో, డేటా ఇంజినీరో అవ్వడానికి ఏం చేయాలి? ఫస్ట్ ఒక 10థ్ గ్రేడర్‌గా మనం చేయాల్సింది క్యూరియాసిటీని డెవలప్ చేసుకోవడం. క్యూరియస్‌గా ఉండడం. క్యూరియస్ అంటే ఏమిటి? ఏదన్నా చూస్తే ఎందుకు అని ప్రశ్నించడం క్యూరియాసిటీ. ఆ ఎందుకు అని ప్రశ్నించి, ఆ ప్రశ్నలోంచి కొంచెం డీప్‌గా వెళ్ళి అర్థం చేసుకొని
ఆ అర్థం చేసుకున్న దాన్ని నేను ఎలా ఉపయోగించగలను అని ఆలోచించడం, ఆ ఆలోచన సరళిని క్యూరియాసిటీ అంటారు. ముందు అది డేటా సైంటిస్ట్ అవ్వడానికైనా, డేటా ఇంజినీర్ అవ్వడానికైనా, డాక్టర్ అవ్వడానికైనా, ఎవరు ఏ ఫీల్డ్‌లోకి వెళ్ళాలన్నా అది చాలా ఇంపార్టెంట్ మనకి. రెండోది అత్యంత ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం. ఆ మ్యాథమెటిక్స్‌లో ప్యాషన్ క్రియేట్ చేసుకోవడం. ఎందుకంటే ఈ ఏఐ అయితే ఏదైతే ఉందో, డేటా సైన్స్ ఏదైతే ఉందో, డెసిషన్ సైన్స్ ఏదైతే ఉందో, ఆ ఫౌండేషనల్ అంతా మ్యాథ్ మీద బేస్ అయ్యి ఉంది. సో, మనకి రెండోది కావాల్సింది మ్యాథ్. అందులోనే చాలా ఇంపార్టెంట్ లాజిక్, క్రిటికల్ రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్ చాలా అవసరం. మనందరం కాస్త టైం ఉన్నప్పుడు పైథాన్ అనే ఒక కోడింగ్‌ని నేర్చుకుంటే అది కాస్త లాజిక్ ఇస్తుంది. అండ్ పైథాన్ ఈజ్ ఆల్సో ఈ ఏఐని చేసే మెయిన్ టూల్. ఈ రోజున 8వ తరగతి నుంచి పైథాన్ నేర్పుతున్నారు చాలా స్కూళ్ళలో. సో, పైథాన్ అనేది నేర్చుకుంటే కొంత మనకి ఫ్లో ఆఫ్ లాజిక్, ఇది చేస్తే నెక్స్ట్ ఏంటి? అది చేస్తే తర్వాతేంటి? అన్న లాజిక్ మనకి కాస్త అర్థమవుతుంది. సో, మ్యాథ్ నేర్చుకోండి. లాజికల్ థింకింగ్, పజిల్స్ చేయడం. మొన్న అంతకుముందు గూడా జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు. గుంజీళ్ళు తీస్తే కూడా మనకి ఆ లాజికల్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ పెరుగుతుంది అని చెప్పారు. చాలా చాలా మంచి సెషన్ అది. ప్లే విత్ డేటా. మనం ఇందాకడి నుంచి బాగా మాట్లాడుకుంటోందేమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కావాల్సింది డేటా. అవునా? డేటాతో ఎలా ఆడుకోవాలి? అందుకే ప్లే విత్ డేటా. డేటాతో ఎలా ఆడుకోవాలి? సింపుల్ టూల్స్ దానికేమిటి ఎక్సెల్ కాస్త నేర్చుకుంటే మనకి డేటాని ఎలాగా వ్యక్తీకరించొచ్చు, ఎలా పెట్టొచ్చు, దాంతో ఎలా ఆడుకోవచ్చు అనేది సింపుల్ అవగాహన. అంటే ఒక 10థ్ గ్రేడర్ లెవెల్‌లో అవగాహన వస్తుంది. ఎందుకంటే అది చాలా ఉపయోగపడుతుంది తర్వాత మనకి. అండ్ అవకాశం ఉంటే, అందరికీ అందుబాటులో ఉండదు. కానీ అవకాశం ఉంటే ఏఐ టూల్స్‌ని కొంత వాడుకోవడం. ఈ చాట్ జీపీటీ ఆర్ రకరకాల ఏఐ టూల్స్. మీరు ఈ సెషన్ అయిన తర్వాత ఎప్పుడన్నా అవకాశం ఉంటే మీరు జస్ట్ గూగుల్‌లో ఏదన్నా కొట్టండి. ఏఐ చెప్పిన సమ్మరీ ఇన్ఫర్మేషన్ వస్తోంది ఈ రోజుల్లో. అంతకుముందు లాట్ ఆఫ్ లింక్స్ వచ్చేవి. ఇప్పుడు ఆ లింక్స్ అన్నిట్లోంచి సమ్మరీ తీసుకొని పైన టాప్‌లో మీకు ఒక 5, 6 సెంటెన్స్‌లు ఇస్తుంది. తర్వాత లింక్స్ వస్తాయి. ఇందాక పైన నేను ఒకళ్ళ కోట్ రాశాను. సక్సెస్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ ద బెస్ట్. ఇట్స్ అబౌట్ ఆల్వేస్ గెట్టింగ్ బెటర్. రేపు ఇవాల్టి కన్నా బెటర్‌గా ఎలా చేసుకోగలను? ఇవాళ నిన్నటి కన్నా బెటర్‌గా ఎలా చేసుకోగలను? 2026, 2025 కన్నా బెటర్‌గా ఎలా చేసుకోగలను? అన్న కాన్స్టెంట్ థింకింగ్ మనకి ఉండాలి. నేను ఎనీవే బెస్ట్ అవ్వలేకపోతున్నాను కదా అని ఏమీ మొదలెట్టకుండా, ఆగకుండా స్టార్ట్ చేద్దాం. అందుకే నెక్స్ట్ స్లైడ్‌లో నేను ఇది రాశాను. యూ డోంట్ హావ్ టు బి గ్రేట్ టు స్టార్ట్. బట్ యూ హావ్ టు స్టార్ట్ టు బి గ్రేట్. చాలామంది అబ్బో! అంత పెద్ద పెద్ద మనం చేయలేము. మనం అంత గొప్పవాళ్ళం కాదు అని మనం వదిలేస్తూ ఉంటాం. అండ్ చిన్న ఎగ్జాంపుల్స్‌తో స్టార్ట్ చేయండి. చిన్న ఒక పావుగంటతో స్టార్ట్ చేయండి. అరగంటతో స్టార్ట్ చేయండి నేర్చుకోవడం. ఎందుకంటే నాలెడ్జ్ ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. ఇలాంటి ఫీల్డ్‌లోకి మనం వెళ్ళకపోయినా, వేరే ఫీల్డ్‌లోకెళ్తున్నా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన చుట్టూతా ఉంది. మనతో ఉంది. మనం వాడే పరికరాల్లో ఉంది. ఏఐ నీడ్స్ క్రియేటివ్, స్మార్ట్ మైండ్స్ లైక్ యూ అండ్ ఆల్ ఆఫ్ అస్. వాడడం స్టార్ట్ చేయండి. ఆల్రెడీ వాడుతున్నారు. ఏం వాడుతున్నామో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మనం ఆ ఫ్యూచర్‌ని షేప్ చేయడానికి ఉపయోగిద్దాం. డేటా ఈజ్ పవర్, ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్ అని మాట్లాడుకున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ యొక్క పవర్‌లోంచి ప్రమాదకరం గూడా ఉంది. మనం అడిగే ప్రశ్న దాన్ని బట్టి గూడా సమాధానం ఆధారపడి ఉంటుంది. ఎలా అడిగినా సమాధానం ఒకటే కాదు ఇక్కడ వచ్చేది. అందుకే గురువులు చాలా ఇంపార్టెంట్. ఎంత చాట్ జీపీటీలు ఎన్ని ఇలాంటివున్నా మనకి ఒక 10థ్ క్లాస్‌లో గురువు చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మనం ఎటువంటి ప్రశ్న వేసినా అందులో ఆంతరంగికంగా ఉన్నటువంటి రియల్ మీనింగ్‌ని తీసుకొని చెప్పే శక్తి వాళ్ళకుంది. చాట్ జీపీటీకి మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్‌గా ఉండాలి. ప్రిసైజ్‌గా ఉండాలి. డీటెయిల్డ్‌గా ఉండాలి. దాన్ని బట్టే సమాధానం వస్తుంది. మీరు ప్రశ్న కరెక్ట్‌గా అడగలేదనుకోండి,
సమాధానం మీకు కావాల్సింది రాదు. వేరేదొస్తుంది. కానీ మనకి అదే ఆన్సర్ మనకి మన ప్రశ్నకి అడిగారు, వచ్చింది అనుకుని మనం వెళ్ళిపోతాము. సో, చాలా ఇంపార్టెంట్ మనకి కావాల్సింది ఎలా వాడుకోవాలి చాట్ జీపీటీని కూడా ఇంపార్టెంట్. ఎలాంటి ప్రశ్న వేయాలి, ఆ ప్రశ్న కరెక్ట్‌గా ఉందా లేదా అన్నది గురువులను కానీ ఎవరినన్నా అడిగి చేయడం మంచిది. చాలా ఇంపార్టెంట్ విషయం అది. నేను చాట్ జీపీటీని క్యూరియాసిటీ పెంచుకోవడానికి, ఏదన్నా తెలియని విషయాలు నేర్చుకోవడానికి వాడతాను కానీ, అబ్సల్యూట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల నేను ఏదన్నా యాక్షన్ ఇమ్మీడియేట్‌గా తీసుకోబోతున్నాను అంటే, కాస్త మనం ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రెండో ప్రశ్న ఇక్కడ చాట్ జీపీటీలో మ్యాథ్స్ సిలబస్ అండర్‌స్టాండ్ తెలుసుకోవడానికి ఎలా ఎలా వాడాలి అని రాశారు. నేను ఒక 2, 3 విధాలుగా చాట్ జీపీటీని ఎలా వాడానంటే, ఇప్పుడు నాకు 2 రోజులే ఉన్నాయి. ఒక ఎగ్జామ్ వస్తుంది. 2 రోజులున్నాయి. ఈ 2 రోజుల్లో ఈ సిలబస్‌ని ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి? నా రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎన్ని గంటలు దేనికి కేటాయించాలి? ఏది హైయెస్ట్ ఇంపార్టెన్స్? అలాంటి ఇన్ఫర్మేషన్‌కి నేను వాడుతూ ఉంటాను. కానీ స్పెసిఫిక్ ఆన్సర్స్‌కి మాత్రం ఎప్పుడు గురువు దగ్గరికి వెళ్ళండి. ఏఐ అనేది ఇవాల్వింగ్, ఇంకా చాలా టెక్నాలాజికల్ ఎవల్యూషన్ నడుస్తోంది. ప్రతిరోజు, ప్రతి గంట ఏఐతో మనకు ఉన్నటువంటి లాభాలు, ఏఐ యొక్క పవర్, ఏఐ యొక్క స్పీడ్, ప్రెసిషన్ ఏదైతే అన్నానో అది మారుతోంది. ఇట్ విల్ ఓన్లీ గెట్ బెటర్. ఈ తర్వాత ఏఐ జర్నీలోకి వెళ్ళాలంటే, డేటా సైంటిస్టో, డేటా ఇంజినీరో అవ్వాలంటే, ఆ జర్నీలోకి ఉపయోగపడటానికి, తర్వాత కంప్యూటర్ సైన్స్ మాస్టర్ ఫీల్డ్‌లో బ్యాచిలర్స్ చేయడానికి ఆర్ ఇంటర్మీడియేట్‌లోకి ఉపయోగపడుతుంది. ఈ రోజున ఏఐ అనేది అన్ని ఫీల్డ్స్‌లోనూ ఉంది. ఆ హై డిమాండ్ అనేది ఇవాళ ప్రతిరోజు మారుతూ ఉంటుంది. అందుకే నేను నా ప్రెజెంటేషన్‌లో ఒక సెంటెన్స్ పెట్టింది. ఏ ఫీల్డ్‌లో డిమాండ్ ఉంటుంది తెలుసుకోవడం కన్నా, నాకు నచ్చిన ఫీల్డ్‌లో నేను బెస్ట్ అవ్వాలి అన్న ఆలోచన చాలా ఇంపార్టెంట్. 10థ్ గ్రేడ్‌లో ఏది ఫ్యూచర్ డిమాండ్ ఉంటుంది అని ఆలోచించడం కన్నా, ఎందుకంటే చాలా మారిపోతున్నాయి. 4 ఏళ్ల తర్వాత ఏది ఫ్యూచర్‌లో ఉంటుంది, ఏది డిమాండ్‌లో ఉంటుంది అని మీతో ఎవరన్నా ఒకళ్ళు చెప్తుంటే వాళ్ళని నమ్మకండి. మనం ఇవాళ ఏం నేర్చుకోవాలి, నెక్స్ట్ సంవత్సరం ఏం నేర్చుకోవాలి అంటే మ్యాథ్స్ నేర్చుకోవాలి, సైన్స్ నేర్చుకోవాలి. ఐటీకైనా, ఎనీ ఫీల్డ్‌కి కావాల్సినవి అవి. సార్ మ్యాథ్స్ వస్తేనే ఏఐ కోర్సు తీసుకోవాలా సార్? చాలా ఇంపార్టెంట్ క్వెషన్. సో ఏఐకి 2 ఉన్నాయి. నేను ఏఐ డెవలప్ చేయాలి అంటే మ్యాథ్స్ తప్పకుండా కావాలి. అసలు అందులో నేను డౌట్ కూడా పెట్టుకోకండి. కానీ ఏఐ ఉపయోగించే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి అంటే, రకరకాల అదర్ మాధ్యమాలు ఏఐకి ఉపయోగపడేవి ఉన్నాయి. బిహేవియరల్ సైకాలజీ ఉంది. అంటే ఏఐని ట్రైన్ చేసే బిహేవియర్స్ కానీ రకరకాల ఉన్నాయి. దానికి మ్యాథ్ అవసరం లేదు. ఈ రోజున ఏఐ అనేది ఈ లీగల్ ఫీల్డ్‌లో చాలా ఎక్కువ వాడుతున్నారు. ఎలా వాడుతున్నారు? 1940లో ఒక కేస్ ఏం జరిగింది? ఆ కేస్‌కి జడ్జ్‌మెంట్ ఎలా వచ్చింది? ఆ జడ్జ్‌మెంట్‌కి కావాల్సినటువంటి ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేశారు? అదంతా మనకి బోలెడు పుస్తకాలు లైబ్రరీలోనూ, జర్నల్స్‌లోనూ అన్నిట్లోనూ ఉంటాయి. మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం ఏఐ అనేది స్పీడ్‌ని ఇంక్రీజ్ చేసింది అని. సో, ఈ ఏఐ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అంతటినా కంప్యూటర్‌లో పెట్టి సమ్మరైజ్ చేసి మనం కొట్టొచ్చు. 1940లో జరిగినటువంటి ఆ కేస్ ఇన్ఫర్మేషన్ నాకు సమ్మరీగా ప్రొవైడ్ చేయండి అంటే, ఒక 100 పేజీల బుక్కు చదివి 40 రోజులు స్పెండ్ చేసే బదులు 9 సెంటెన్స్‌లో ఆ 100 పేజీల బుక్‌ని సమ్మరైజ్ చేసి 2 నిమిషాల్లో మనకి ప్రొవైడ్ చేస్తుంది. అది మొదటి హెల్ప్ ఏఐ ద్వారా. రెండోది ఏం చేస్తోంది? చాలా మైన్యూట్ డీటెయిల్ మనకి కనపడని, ఎందుకని ఇట్స్ ఎ లెర్నింగ్ అల్గోరిథం. అంటే బిలియన్స్ ఆఫ్ డేటాని చూసి చేస్తోంది. మనకి కనపడని ఇన్ఫర్మేషన్‌ని మనకి కనపడేట్టుగా చేస్తోంది. అది చాలా ఉపయోగపడుతుంది లీగల్ ఫీల్డ్‌లో. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీకి ఏ ఢోకా లేదు. ఎందుకంటే ఎటువంటి ఏఐ అయినా, మెషిన్ లెర్నింగ్ అయినా, డీప్ లెర్నింగ్ అయినా, ఏదైనా మనం అంటే ఇక్కడ ఈ మీటింగ్‌లో ఉన్న వాళ్ళందరూ, మనలాంటి వాళ్ళందరూ డెవలప్ చేయాల్సిందే. మనలాంటి వాళ్ళ బ్రెయిన్‌లోంచి వచ్చినటువంటి చైల్డ్ ఏఐ. ఏఐ ఈస్ నాట్ ద బాస్ ఆఫ్ అస్.
వి ఆర్ ద బాస్ ఆఫ్ ఏఐ. ఏఐ అనేది ఒక టూల్, ఒక మాధ్యమం మాత్రమే మనకు ఉపయోగపడటానికి, మన లైఫ్స్ బెటర్ అవ్వడానికి, మనం బెటర్ థింగ్స్ చేయడానికి, మన ఫ్యూచర్ బెటర్ అవ్వడానికి. దొరరాజు గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమని రిక్వెస్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నిజంగా వింటున్నాం కానీ మాకు పూర్తి అవగాహన లేదు. ఈ రోజున మన దిట్టకవి ఉమా గారు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత సునాయసంగా అర్థమయ్యే విధంగా చాలా చాలా మంచి ఎగ్జాంపుల్స్తో చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఏ రంగాల్లో దాని ప్రయోజనం ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా వివరంగా ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. డెఫినెట్లీ నిజం, ఈ రోజున డిజిటల్ రంగంలో వస్తున్నటువంటి అనూహ్యమైన మార్పులు, కొత్త కొత్త క్రియేటివిటీతో వాళ్ళ కంటెంట్తో వస్తున్నారు, మార్కెటింగ్ రంగాన్ని ఊపేస్తున్నారు. వాటికి అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాత్రం ఆధారపడి ప్రతి ఒక్కళ్ళు చదువుకునే వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ చేసుకోబడుతుంది, ఉద్యోగాలకి ఉపయోగపడుతుంది. ప్రపంచాన్ని ఏలబోయేది మాత్రం భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. దాన్ని మా అందరికి ఇంత చక్కగా వివరించినటువంటి దిట్టకవి ఉమా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరం వచ్చే ఆదివారం ఇదే టైంకి ఇదే జూమ్ ఐడితో కలుసుకుందాం. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా ఆహ్వానం తెలియజేపరచండి. థ్యాంక్ యూ.